గైస్ రీసెంట్గా ఓటీటీలోకి వచ్చిన ది గోల్డ్ స్మిత్ అనే మూవీని నేను జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, ఒక అమ్మాయి అండ్ ఇద్దరు అబ్బాయిలు ఇలా ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారన్నమాట. అయితే ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఏమో ఒక ముసలి గోల్డ్ స్మిత్ వాళ్ళ ఇంటికి దొంగతనానికి అయితే వెళ్తారు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, ఆ ముగ్గురు ఫ్రెండ్స్ దొంగతనానికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే లేదండి. ఎస్పెషల్లీ సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు దీన్ని ఒకసారి అయితే ట్రై చేసేయచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, మూవీ స్టార్టింగ్లో ఒక 20 మినిట్స్ చాలా బాగుంది. దీనికి తోడు ఇందులోని ప్రీ క్లైమాక్స్లు కూడా పర్లేదండి, బాగానే ఉన్నాయి. అండ్ ఇందులోని యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళు బాగానే పెర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ ఇందులో ముసలి వాళ్ళ పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా రియలిస్టిక్గా సూపర్ ఉందండి. లాస్ట్గా ఏంటంటే ఇందులోని స్టోరీ మొత్తం కూడా ఒక నైట్లోనే జరగడం వల్ల సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగానే హెల్ప్ అయింది. అండ్ ఇందులోని బీజిఎం కూడా పర్లేదండి, స్టోరీకి బాగానే యాప్ట్ అయింది. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, మూవీ అయితే స్టార్టింగ్లో ఒక 20 మినిట్స్ తర్వాత నుంచి బాగా స్లో పేస్లో రన్ అవుతుందన్నమాట. దీనికి తోడు దొంగతనానికి వచ్చిన ఆ ముగ్గురు ఫ్రెండ్స్ని కూడా ఆ ముసలుడు క్లాస్ పీకిన సీన్ అయితే బాగా బోరింగ్గా అనిపించింది నాకైతే. లాస్ట్గా ఏంటంటే ఈ మూవీలో కొంచెం అడల్ట్ కంటెంట్ కూడా ఉందండి. సో దీన్ని ఫ్యామిలీతో చూడడం కొద్దిగా కష్టమనే చెప్పాలి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ ది గోల్డ్ స్మిత్ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే మూవీ అయితే పర్లేదండి, ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.25 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.